ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనుస్సు అంటే ధనురాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ధనురాశికి సంబంధించినటువంటి విషయాలలో రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి గురుడు షష్ఠ స్థానంలో అంటే వేధ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా తద్వారా మానసికమైనటువంటి ఒత్తిడులు, శారీరకమైనటువంటి ఒత్తిడులు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆరోగ్యపరంగా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా వీళ్ళు ఈశ్వరారాధన చేయడం ద్వారా ఈ సమస్యల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా వీళ్ళు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలతో కానివ్వండి, తోడబుట్టిన వాళ్ళతో కలిసి జీవనాన్ని అంటే ఈ ఉన్నటువంటి ఈ నెలంతా కూడా మంచి ఆనందమైనటువంటి సమయాన్ని గడపడం, ఇట్లాంటి విషయాలలో అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా శుక్రుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. 15వ తేదీ తర్వాత నుంచి ఇంకొంచెం ఈ శుక్రుడి యొక్క ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి దంపతుల మధ్యలో అంటే భార్యాభర్తల మధ్యలో కాస్త గొడవలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. చికాకులతో కొంతకాలాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు పొందేటటువంటి అంటే అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఈశ్వరారాధన చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా అత్యంత అవసరం. విద్యార్థులకు కాస్త ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం, ఉన్నత విద్యలు పొందేటటువంటి అవకాశం ఈశ్వర దర్శనం వల్ల వీళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గురువారం కూడా ఈశ్వర ఆలయానికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం, అవకాశం ఉంటే అర్చనలు, ఇంకా అవకాశం ఉంటే అభిషేకాలు కూడా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాలందరికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. మాసం మధ్య వరకు ఒక రకంగా, మాసం మధ్య నుంచి ఇంకో తర్వాత స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఇంకొక రకంగా, అంటే కొంత భాగం అనుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా అననుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈశ్వర దర్శనం, ఈశ్వరారాధన, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, అంతేకాకుండా వీళ్ళు ప్రధానంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి స్థితి రావాలంటే ప్రతి మంగళవారం కాస్త ఆవుకి ఆహారం పెట్టడం, గోసేవ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధనురాశి వాళ్ళు మార్గం ఎట్లా అంటే మార్గం సుగమం కావడానికి, అన్ని రకాలైనటువంటి పనులు, అన్ని రకాలైనటువంటి విషయాలలో దిగ్విజయాన్ని పొందడానికి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతూ చక్కగా సుఖంగా జీవనాన్ని గడుపుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.